ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. బస్సులో తనను అసభ్యకరంగా తాకాడంటూ కేరళకు చెందిన ఓ మహిళ వీడియో చేయటం వల్ల దీపక్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. షిమ్జితా ముస్తఫా అనే ఆ మహిళను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో షిమ్జితాకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. మరోవైపు ఆమెను పోలీసు అధికారికి చెందిన ఓ ప్రైవేటు వాహనంలో తరలించడంపై బీజేపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కేరళలో గోవిందపురానికి చెందిన 42 ఏళ్ల దీపక్ ఆత్మహత్య కేసులో ఆయనపై నింద వేసిన మహిళను కోజికోడ్ మెడికల్ కాలేజ్ పోలీసులు అరెస్టు చేశారు. 35 ఏళ్ల షిమ్జితా ముస్తఫాను కున్నమంగళంలోని కోర్టు ఎదుట హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. పోలీసులు షిమ్జితాను మలప్పురం జిల్లాలోని మంజేరి జైలుకు తరలించినట్లు ఆమె తరపు న్యాయవాది చెప్పారు. అటు నిందితురాలిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ ముందు నిరసనలు చేశారు. ఆ మహిళను రహస్యంగా అరెస్టు చేసి ఒక పోలీసు అధికారికి చెందిన ప్రైవేట్ వాహనంలో కోజికోడ్కు తరలించారని బీజేపీ మండిపడింది. గత వారం ఒక ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తుండగా తనతో దీపక్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ షిమ్జితా ముస్తఫా ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఈ విషయం దీపక్ దృష్టికి సైతం రావడంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. తాను ఏ తప్పు చేయలేదని తమ కుటుంబానికి తెలిపాడు. చివరకు గత ఆదివారం తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లైక్లు, ఫాలోవర్ల కోసమే షిమ్జితా ఆ వీడియోను పోస్ట్ చేసి దీపక్ పై నింద వేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో పాత వీడియోను డిలీట్ చేసిన షిమ్జితా మరో వీడియో పోస్ట్ చేసింది. దీపక్ నిజంగానే అసభ్యంగా ప్రవర్తించాడని అందులో పేర్కొంది. ఆ వీడియోలో ఆమె నవ్వుతూ మాట్లాడటం ఆమెపై అనుమానాలను పెంచాయి. దీపక్ మృతి దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆయన తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా షిమ్జితాపై ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు.